ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాకు పేరుంది, తెలంగాణ మొత్తం రాష్ట్రమంతా నాకు పేరుంది. తెలంగాణ జిల్లాలోనే కాదు, నల్లగొండ జిల్లాలో ఏ మూల పోయినా 10,000 ఓట్లు తెచ్చే శక్తి ఉంది. అయినా నాకు టికెట్ రాదు. నేను లంచగొండిని కాదు, భూ కబ్జాదారుని కాదు, ఎవరి కొంపలు నేను ఆర్చలేదు. అది మైనస్ పాయింట్ నాకు. ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా, అర్ధగజం భూమి లేదు, నాకు అర్ధగజం భూమి లేదు. ఇవాళ 5 కోట్లు అయింది. నేను 500కే ఎకరం తీసుకునేటువంటి కాలం అది. ఎకరానికి 500 నేను ఎమ్మెల్యే అయినాడు. ఇవాళ 5 కోట్లు అయిండొచ్చు బహుశా, నాకు తెలిసి ఎకరానికి ఇక్కడ. అయినా ఇది మన ఒక అర్ధగజం భూమి లేదు నాకు. ఎంతోమంది పైన ఉద్యోగాలు పెట్టించా, ఎంతోమంది ఉద్యోగాలు పెట్టించా. ఇప్పుడు లోపల పూజారులు అంటూ ఉన్నారు, ఒక ఆయన రేపు రిటైర్ అవుతా ఉన్నాడు నెక్స్ట్ మంత్ ఎండింగ్లో. పూజారి అంటా ఉన్నాడు, మీరు ఆ రోజు రాత్రి 10:30కు నిలబడి మా ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి పోలేదు సార్, ఇవాళ మేము రిటైర్మెంట్కి వచ్చామని చెప్తా ఉన్నాం. నాకు హృదయం నిండిపోయింది. పనిచేసిన వానికి గౌరవం చాలు. ఆ పూజారులు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినాను. అంటే ఇంకా గుర్తున్నదా మీకు అని అడిగా నేను. కాలమే గుర్తులేని కాలం. అయినా బ్రాహ్మణులు పూజారులు వాళ్ళకు గుర్తుండమే కాక వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. పుట్టపైన 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా నేను పెట్టించిన వాళ్ళే. మీ విలేకరులకు ఆనాడున్న విలేకరులు అందరికి పైన షాపులు పెట్టించిన. ఒక సందర్భంలో ఎవరికైనా దొరకపోతే నేనే కమిషనర్ దగ్గర కూర్చొని ఆర్డర్ తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. విలేకరులు అందరికీ కూడా ఇక్కడ ఇళ్ల కోసం స్థలాలు ఇచ్చిన, ఆలేర్లు ఇచ్చిన, ఇక్కడిచ్చిన. అంటే నా ఉద్దేశం ఏంటంటే నా వాళ్ళు అందరు బాగుండాలి, అందరు బాగుండాలి, మనం బాగుండాలి అనేది నా కోరిక తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా ప్రజలందు వర్ధిల్లువాడు రాజకీయాల్లో పనికిరాని కాలం వచ్చింది. ప్రజలలో లేనివాడు కోట్లుంటే చాలు వాడు ఇవాళ రాజకీయాల్లో ఉంటున్నాడు. ఓట్లకు విలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఏది ఏమైనా నా జీవితం మొత్తం కూడా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెంతకాలం బతుకునో నాకు తెలియదు, కానీ బతికినంత కాలం మాత్రం ఆలేరు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం నా గొంతుని నేను ఎప్పుడూ దాన్ని మూసేయదలుచుకోలేదు. చాలామంది అంటా ఉన్నారు, అరే ఏమైతే నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడాలంటే. మరి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడితే నేను ఊరుకున్నాను. నిన్న మీరు చూశారు, సీనియర్ మోస్ట్ దళితుడిగా మాదిగ కులంలో నాకు టికెట్ రాలేదు. ఓకే, నాకు రాకుండా రాపోయింది. మాదిగ కులంలో 80 లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు. ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది. వేరేళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం మాదిగ కులం తెలంగాణలో. కానీ టికెట్ రాలే. మరి ఎందుకు రాలేదంటే పరిపాలించేవాడి నైజాన్ని బట్టి ఉంటుంది. ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మాట్లాడకపోతే మన మాట ఎవడినడు, మాట్లాడేదే ముందుకు రావాలి. బీసీలకు 11 సీట్లు జనరల్ సీట్లు అయితే 7-8 సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు. అది కూడా పేదరెడ్లు కాదు, పేదరెడ్లు కాదు, బాగా 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఉన్నవాడికి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు. ఇవాళ కోట్ల కాలం వచ్చింది. ఒక కాలం నీతి కాలం ఉండే. ఇవాళ కోట్లు ఎవడుకుంటే వానికే టికెట్. ఓట్లు ఎందుకు సంపాదించలేదంటే నీతి కలిగినటువంటి మన ప్రాంతం, ఆవిడ రామచంద్రారెడ్డి, కమలాదేవి, ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి గారు పోరాట వీరులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నీతి కలిగిన ఒక దళితుడిగా బతకాలనేది నా కోరిక. ఎన్టీ రామారావు గారు కూడా నిజాయితీగా బతకాలి. వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరే తప్ప మరొకటి కాదు.
కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం 8 సీట్లకే పార్లమెంట్ సీట్లకు పడిపోవడం అంటే బాధగా ఉంది. 6 నెలలు కాలే, 6 నెలల్లోనే 8 సీట్లకు పడిపోయి 17 సీట్లుంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా 16 సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండే. 6 నెలల్లో ఇవాళ పడిపోయింది. ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇది అమలు చేయాల్సింది, మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నా. పార్టీ చెడిపోవాలనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి ముళ్ళ కంచె రెసికొడుతున్నారు పోలీసులు. ఇది ఎంతకన్నా వరకు పోయినసారి ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగ యువకులే. మరి ఆ యువకులే ఇవాళ పడేస్తుంటున్నారు. ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులు లాంటిది. తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది. ఎంతోమంది యూట్యూబ్లలో చూస్తున్నా, కాలు మోపుతా, చేతులు నీ కాలు మోపుతా, నా డేట్ మార్చమంటున్నారు. గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉపాధ్యాయుల పోస్టు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు 3 రోజుల్లో. 2 నెలల బకాయిలు ఉంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో పంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇసుక అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు అన్నీ కూడా 3,000 నుంచి 4,000 పెంచి కూడా అవన్నీ పంపిణీ చేస్తూనే ఉన్నాడు. నాయకుడిని బట్టి పరిపాలన ఉంటుందండి. నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇవాళ